ఒక ఊళ్ళో ఒక కోడి ఉండేది. దానికి పిల్లలు కూడా ఉండేవి. అవి రోజు రాత్రి పగలు కొక్కొరక్కో అంటూ అరుస్తూ ఊరంతా తిరిగేవి. రాను రాను వీటి అరుపులతో ఊరి ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. దాంతో అందరూ ఆగ్రహించి కోడిని దాని పిల్లలను ఊళ్ళో నుంచి తరిమేశారు. కోడి తన పిల్లల్ని తీసుకుని పొరుగురికి వెళ్ళింది. కొత్త వాతావరణం చూసి కోడి పిల్లలు మరింత ఆనందంతో ఇంకా గట్టిగా కొక్కొరక్కో కొక్కొరక్కో అని అరవటం ప్రారంభించాయి. అక్కడ కూడా వాటి గోల పడలేక ఊరి జనం వాటిని తరిమేశారు. అన్ని ఊళ్ళు తిరగలేక కోడికి విసుగు వచ్చింది. ఎక్కడా వాటిని ఉండనివ్వడం లేదని దిగులు పడి చివరికి పిల్లలతో సహా అగ్నిలో దూకబోయింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, కోడి తొందరపడకు, నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కోడి పిల్లల కూతురు లేకపోవడంతో ఊరి జనం ఆదమర్చి నిద్రపోతున్నారు. కానీ తెల్లవారుజామునే లేవటం ఆలస్యం అవుతుంది. కోడిని ఆ ఊరిలోకి తెచ్చుకోవాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. చివరకు అన్ని ఊళ్ళల్లోని జనం కోడిని దాని పిల్లలను వెతుక్కుంటూ వచ్చి దయచేసి తమ ఊరికి రమ్మంటూ బతిమాలారు. అప్పుడు కోడి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కోడి పిల్లను ఇచ్చి దీనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి అని చెప్పింది. ఆ రోజు నుంచి కొక్కొరక్కో అని అరవటంతో గ్రామ ప్రజలు లేచి వారి పనులను పూర్తి చేస్తున్నారు. ఫ్రెండ్స్, మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.